లో పయనిస్తోందని వినిపిస్తోంది. హోంమంత్రి అనిత మేకప్ పై వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తెలుగుదేశం జేఎస్పీ నేతలు తప్పుబట్టినా కమలనాథులు కిమ్మనకపోవడానికి కారణమేంటి? వైసీపీ బీజేపీ నేతల మధ్య ఏదైనా అవగాహన ఉందా? నేతల సాఫ్ట్ కార్నర్ పై కమలం క్యాడర్లో జరుగుతున్న చర్చ ఏంటి? వాచ్ దిస్ స్టోరీ. విశాఖ బీజేపీ నేతల వ్యవహార శైలి భిన్నంగా ఉంటోంది. వైసీపీ అధ్యక్షుడు జగన్ తో పాటు పార్టీ నేతల పట్ల కాస్త సాఫ్ట్ కార్నర్ తో వ్యవహరిస్తోందని వినిపిస్తోంది. అంత మెతక వైఖరి మంచిది కాదనే అభిప్రాయం ఉంది. కొన్ని సందర్భాల్లో వైసీపీ నేతలు కూటమి సర్కార్ను నిలదీయని విధంగా విశాఖ బీజేపీ లీడర్లు ప్రశ్నిస్తున్నారు. దీనిని పరిశీలిస్తే బీజేపీ కూటమిలోనే ఉందా అన్న సందేహం వస్తోంది. హోంమంత్రి అనిత మేకప్ పై వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అవాకులు చవాకులు పేలడం రచ్చకు దారితీసింది. అమర్నాథ్ అనుచిత వ్యాఖ్యలను టీడీపీ జనసేన అగ్రనేతల నుంచి కార్యకర్తల వరకు అందరూ తప్పుపట్టారు. మాజీ మంత్రి అలా మాట్లాడడం సరికాదని చివాట్లు పెట్టారు. కొందరైతే పద్ధతి మార్చుకోని పక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక తెలుగు మహిళలు అమర్నాథ్ వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి ఫోటోకి చెప్పుల దండలు వేసి కోడిగుడ్లతో కొట్టి తమ కోపాన్ని తీర్చుకున్నారు. అమర్నాథ్ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. తక్షణమే అనితకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసిన అంశాన్ని ప్రస్తావించుకోవాలి. ఇలా తెలుగుదేశం జనసేన నేతలు అనితకు పూర్తి సంఘీభావం ప్రకటించారు. వారం రోజులు టీడీపీ జేఎస్పీ వర్సెస్ వైసీపీ అన్నట్లు మాటల యుద్ధం నడిచింది. మీడియా ముందుకు వచ్చి పోటాపోటీగా ఎవరి వాదన వారు వినిపించారు. ఇంత జరుగుతున్నా ఎక్కువ మంది విశాఖ బీజేపీ నేతలు ఈ అంశాన్ని చాలా తేలిగ్గా తీసుకోవడం విమర్శలకు తావిచ్చింది. బీజేపీ కీలక నేతలు స్పందించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం ఒకరిద్దరు మాత్రమే మొక్కుబడిగా ఖండించి చేతులు దులుపుకోవడం విమర్శలకు తావిచ్చింది. దళిత మహిళకు జరిగిన అవమానంపై తెలుగుదేశం జనసేన నేతలు స్పందించినట్టు కమలనాథులు ఎందుకు మాట్లాడలేదన్న చర్చ సాగుతోంది. నేతల అంతరంగం కమలం పార్టీ కార్యకర్తలకు అంతుపట్టడం లేదు. తీరిక లేక నోరు విప్పలేదా, లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న చర్చ సాగుతోంది. కూటమిలో బీజేపీ ఉన్నా వైసీపీ నేతలపై కొందరు కమలనాథులు ప్రేమాభిమానాలు చూపుతున్నారన్న చర్చ సాగుతోంది. అంతేకాదు ఈ రెండు పార్టీల మధ్య రహస్య అవగాహన ఉందని, అందుకే ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకోరని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఒక పవర్ఫుల్ తెలుగు సినిమా టైటిల్లా ఇంట్లో కూటమి వంటింట్లో వైసీపీ అన్నట్లు కొందరు బీజేపీ నేతల వ్యవహారం ఉందన్న వ్యాఖ్యలు ఉన్నాయి. దీనిపై వైజాగ్ కమలనాథులు ఏ సమాధానం చెబుతారో చూడాలి.